భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అవమానించాడని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని నిరసన తెలిపారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ అంబేద్కర్ వ్యాఖ్యలు, ఈ అమిత్ షా దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు ఎలా చేయొచ్చు? ఉద్దేశపూర్వకంగానే చేసుంటాడు అమిత్ షా అనుకుంటా ఉన్నాను. పగడబంది వ్యూహంలో భాగంగానే చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాల ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క కుట్ర జరుగుతూ ఉంది దేశంలో. ఈ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఊరుకునే లేదని కాంగ్రెస్ పార్టీ స్టాండ్ స్పష్టం చేస్తా ఉన్నాం. అమిత్ షా నిన్న మాట్లాడిన మాటలు అంబేద్కర్ అభిమానులే కాదు, యావత్ దేశాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని గాయపరిచింది. ఈ గాయం మానాలంటే తక్షణ చర్యగా అమిత్ షాని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. మీరు అంబేద్కర్ దేవుడు అంటారు, బీజేపీ మాత్రం అవమానిస్తుంది. 100% దేవుడితో దేవుడిలాగా పూజిస్తారు దేశంలో. మేమంతా కూడా దేవుడిని పూజిస్తాం. అంబేద్కర్ దేవుడి తర్వాత దేవుడిగా పూజిస్తారు. మీరు ఎలా అవమానపరుస్తారు? మనవాద సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ సొంత రాజ్యాంగం రచించుకోవాలనుకుంటా ఉన్నారు. దేశ చరిత్రను తిరగరాయాలనుకుంటారు. ఇవన్నీ సాధ్యం కాదని మాట స్పష్టం చేస్తా ఉన్నారు. వైపు అదానికి సంబంధించిన వ్యవహారంపై కూడా జేపీసీ వేలాడు కూడా పట్టుబడుతున్నారు. కానీ జమిలీపై జేపీసీ వేసింది, అదానిపై జేపీసీ దిగదా. అదానికి మోడీకి ఉన్నటువంటి లింకే అది. విపరీతంగా అదానికి వెసులుబాటు కలగజేసి ఆ నల్ల డబ్బుతో బీజేపీ రాజకీయం చేస్తా ఉంది. ఎందుకు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ జేపీసీ ఎందుకు స్పందించట్లేదు? మీ స్టాండ్ ఏంటి? మీ బీజేపీ స్టాండ్ అని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే జేపీసీ అడగండి. మీరు జేపీసీని అడగాలంటే బీజేపీతో దూరం ఉన్నారనుకుంటే జేపీసీని అడగాల్సిన బాధ్యత ఉంది. చెప్పండి, ఈ అంబేద్కర్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఈ అదాని వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటది. ప్రజల సొత్తును ఎవరు తిన్నా, ఎవరు మింగేసినా దాన్ని నిలదీస్తుంది. ఏదైతే అంబేద్కర్ ని అవమానించిన బీజేపీ అంటే అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు ఏదైతే అదాని సంబంధించిన వ్యవహారంపై కూడా జేపీసీ వేసి వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్ద